భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 64 శ్లోకం రాగద్వేష విముక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనసు శాంతికి దారితీసే మార్గాన్ని స్పష్టంగా చెప్పుతున్నాడు. ఇది నిజమైన యోగి లక్షణం. అతడు ఎలా జీవించాలో, ఎలా ప్రపంచాన్ని చూడాలో ఈ శ్లోకం ద్వారా బోధిస్తాడు. తాత్విక విశ్లేషణ: ఇంద్రియాలు విషయాలను అనుభవించడంలో తప్పులేదు, కానీ వాటిని ఆశ, ద్వేషం నుండి విముక్తంగా అనుభవించడం నేర్చుకోవాలి. తినటం, చూడటం, వినటం ఇవన్నీ సహజం, కానీ ఇది నా కోరిక అని పడటం సమస్యకు కారణం. ఆత్మవశ్యుడు ఎవరు? తన మనస్సుపై తనకే ఆధిపత్యం ఉండే వ్యక్తి. అటువంటి మనిషి శ్రద్ధ, వినయం, నియమంతో జీవిస్తాడు. ఇంద్రియాలను నియంత్రించగలిగినవాడు ప్రసాదం అంటే అంతర్గత ప్రశాంతత, దైవానుగ్రహం పొందుతాడు. నేటి సందేశం: ఈ ప్రపంచంలో జీవిస్తూ కూడా కోరికల్లో బంధించకుండా శాంతిని పొందగలగడం, అదే అసలైన సాధన. శాంతి మన భౌతిక జీవితంలో కాదు, అది మన ఆత్మ నియంత్రణలో ఉంది. రాగాలు, ద్వేషాలు లేకుండా మనస్సును సమంగా ఉంచిన వాడికే శ్రీకృష్ణుడు ప్రసాదాన్ని అంటే శాశ్వత ఆనందాన్ని వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలోనూ ఇంద్రియాలను నిందించకండి, వాటిని నియంత్రించడమే జీవన విజయం. తదుపరి శ్లోకంలో ఈ ప్రశాంతత మన జీవితాన్ని ఎలా మార్చగలదో శ్రీకృష్ణుడు ఇంకా లోతుగా వివరిస్తాడు. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.